ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒక పర్యాయము గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జన సమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయుమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసిదము అని ప్రత్యుత్తరము ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటా జాలరులు 2వ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మన తల్లిన తిరుసభ సామాన్య కాలంలోని 5వ ఆదివారమును కొనియాడుతూ ఉన్నది. ఈనాటి దివ్య పూజా పఠనాలు దైవ పిలుపు గురించి ప్రబోధిస్తూ ఉన్నవి. దైవ పిలుపు ప్రతి ఒక్కరికి దేవుడు క్రీస్తు ద్వారా మనలను పిలుస్తూ ఉన్నాడు. జ్ఞాన స్నానము పొందిన ప్రతి ఒక్కరూ దేవుని కార్యము చేయుటకు, దేవుని యొక్క పని చేయుటకు, దేవునికి సేవ చేయుటకు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. అనగా మనందరికీ దైవ పిలుపు ఉన్నది. ప్రియ స్నేహితులారా, గురువులు తాము దేవుని పిలుపునందుకొని దేవుని కార్యమును చేస్తూ ఉన్నారు. మఠవాసులు దేవుని పిలుపునందుకొని దేవునికి, దేవుని బిడ్డలకు సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధముగా సిస్టర్స్, బ్రదర్లు వారు వారికి అప్పగించినటువంటి పనులను వారు చేస్తూ దేవునికి సేవ చేస్తూ ఉన్నారు. జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని పిలుపును పొంది ఉన్నారు. పెళ్ళి అయినటువంటి వారు కూడా, పెళ్ళి కానటువంటి వారు కూడా వారి యొక్క కుటుంబ జీవితంలో కూడా, గృహస్థ క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు తనకు, తన యొక్క ప్రజలకు సేవ చేయడానికి పిలుపునిస్తూ ఉన్నారు. మనందరము దేవునికి సేవ చేయడానికి మనము జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వబడుతూ ఉంది.
మనం దేవుని సేవ అంటే ఎంతసేపు ఫాదర్లు, సిస్టర్లు, ఇంకా మఠవాసులు, బ్రదర్లు వీళ్ళనే మనం చూస్తూ ఉంటాము. అయితే గృహస్థ క్రైస్తవులకు దైవ పిలుపు ఎలా ఉంటుంది అంటే, మనము గృహస్థ క్రైస్తవులు దేవుని పిలుపును కొంతమంది ఉపదేశులుగాను, కొంతమంది సంఘ పెద్దలుగాను, కొంతమంది దేవాలయంలో పాటలు పాడేవారుగాను, ఇంకా కొంతమంది దేవాలయంలో సంగీత వాయిద్యాలను వాయించడం గాను, లేదా దేవాలయంలో ప్రార్థనలు చేయడానికి గాను, ఇంకా దేవాలయాన్ని శుభ్రం చేయడం గాను, రకరకాల పనులతో దేవుడు తన యొక్క దేవాలయంకు, తన యొక్క ప్రజలకు తనకు సేవ చేయడానికి పిలుపునిస్తూ ఉన్నారు. అయితే దేవుడు నన్ను ఒక క్రైస్తవునిగా మరి ఏమి చేయడానికి నాకు పిలుపునిస్తున్నాడు? దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, మరి నాకు ఇచ్చినటువంటి పని ఏమి, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమి, ఒక క్రైస్తవునిగా నా కర్తవ్యం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. దేవుడు మనందరికీ పిలుపునిచ్చినాడు. తన యొక్క సేవలో పాలు పంచుకోవడానికి, తన యొక్క సేవలో భాగస్వామ్యం పొందడానికి, మనం ఆయన యొక్క సేవలో పాలి భాగస్థులం కావడానికి ప్రతి క్రైస్తవుడికి, జ్ఞాన స్నానం పొందిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. కనుక ఆ పిలుపును మనం గ్రహించాలి. ఆ పిలుపు, ఆ దేవుడు క్రీస్తు ద్వారా నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, నన్ను క్రైస్తవునిగా ఎందుకు ఆశీర్వదించినాడు, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నేనేమి చేయాలి, నా బాధ్యత ఏమి, నేను దేవునికి ఏ విధంగా సాయం చేయాలి అని మన యొక్క పిలుపును మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా కొంతమందికి అయితే దేవుడు సామాన్య క్రైస్తవులకు, పిల్లలకు జపాలు నేర్పించడం కానీ, లేదా సత్యోపదేశం నేర్పించడం కానీ, ఇంకా తెలియనటువంటి వారికి క్రీస్తు గురించి సువార్తను తెలియజేయడానికి మనల్ని ఎన్నుకున్నారు. మనము ఏదో సంకన బైబిల్ పెట్టుకొని మైకు పట్టుకొని చెబితేనే సువార్త కాదు. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ముచ్చట్ల ద్వారా, మన యొక్క సంభాషణల ద్వారా మనము కూడా సువార్తను ప్రబోధించవచ్చు. మన సాక్ష్యము ద్వారా మనం సువార్తను ప్రబోధించవచ్చు. కానీ దేవుడు మనందరికీ పిలుపునిచ్చి ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి దేవుడు తన యొక్క దైవ పిలుపుని ఇచ్చి ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా నేను ఏం చేస్తున్నానో ఆ దైవ పిలుపు, ఆ దేవుడు నన్ను పిలుచుకుని ఉన్నాడు, ఒక క్రైస్తవుడిగా ఆశీర్వదించినాడు, జ్ఞాన స్నానం ద్వారా నాకు దైవ పిలుపునిచ్చినాడు. ఆ దైవ పిలుపు నేను ఏ విధంగా స్పందించాలి? దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక గృహస్థ క్రైస్తవుడిగా, ఒక సామాన్య క్రైస్తవుడిగా నేను ఏ విధంగా దేవుని పిలుపుకు స్పందించాలి, నేను ఏ విధంగా దేవునికి సేవ చేయాలి అనేటటువంటి దైవ పిలుపును మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని పిలుపు అంటే క్రైస్తవులలో కొంతమందికి కాదు, అందరికీ దైవ పిలుపు ఉన్నది. ఆ దైవ పిలుపులోనే ఆశీర్వాదము దాగి ఉన్నది. ఆ దైవ పిలుపులోనే దేవుని యొక్క కృపావరాలు దాగి ఉన్నవి. మనం ఆ దేవుని యొక్క పిలుపులోనే మనకు అనేకమైనటువంటి అంతస్తుల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక దైవ పిలుపు ద్వారానే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు, వివిధ అంతస్తుల ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియ స్నేహితులారా, మనం లౌకిక రాజ్యంలో మనం ఏ విధంగా వివిధ అంతస్తుల్లో మనల్ని ఆశీర్వదిస్తున్నాడో, ఆధ్యాత్మికముగా వివిధ అంతస్తుల ద్వారా దేవుని యొక్క సేవలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, మనకు కనబడినటువంటి ఆశీర్వాదాలు కొంతమంది భౌతిక అవసరాల ద్వారా, భౌతికమైనటువంటి మార్పుల ద్వారా, భౌతికమైన అభివృద్ధి ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించినారు అనుకుంటూ ఉంటారు. కానీ కనబడినటువంటి విధముగా, రహస్యముగా, గుప్తముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మన క్రైస్తవులము దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఆశీర్వాదాలని గుర్తించలేకపోతూ ఉన్నాము.
ప్రియ స్నేహితులారా, మనల్ని దేవుడు ఆయురారోగ్యంగా ఉంచినాడంటే అదే గొప్ప ఆశీర్వాదము. మనం అనుకున్నవి నెరవేరుతున్నవి అంటే అదే గొప్ప ఆశీర్వాదము. మనం కావాలనుకున్నవి, మనసులో అనుకున్నవి జరుగుతున్నాయి అంటే అందులోనే దేవుని యొక్క ఆశీర్వాదము రహస్యముగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. మనం బయటికి వెళ్ళి క్షేమంగా సురక్షితంగా ఇంటికి వచ్చామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనం గుర్తించాలి. మనకు ఆకలి దప్పులు లేకుండా మనకు నిరంతరము దేవుడు అన్న పానీయాలను ఇస్తున్నాడంటే అందులోనే దేవుని యొక్క కృపావరాలు మనకు ఉన్నాయని మనం గుర్తించాలి. కనుక ప్రియ స్నేహితులారా, మనకు ఏదో జరిగితేనో ఇందులోనే ఉంటేనో కాదు. ఈ రోజున బయటికి వెళ్తున్నటువంటి వారు ఎందరో యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కానీ ఏ యాక్సిడెంట్ కాకుండా దేవుడు మన ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇదే గొప్ప ఆశీర్వాదము. మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో బయటికి పోయిన వాళ్ళు బయటికి పోయినట్టే పోతున్నారు, ఇంటికి తిరిగి రావడం లేదు, సజీవంగా రావడం లేదు. అటువంటి మనం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చామంటే అందులోనే దేవుడు మనల్ని ఆశీర్వించినాడని మనం గుర్తించాలి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే దేవుని యొక్క సేవకు దేవుడు మనకు పిలుపునిస్తున్నాడని, తన యొక్క సేవకు, తన దేవాలయం సేవకు దేవుడు నన్ను పిలుస్తున్నాడని మనం గుర్తించాలి. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని పిలుపు మనందరికీ వసగబడింది. వాళ్లకు వీళ్లకు ఇవ్వబడిందని కాదు. ఒక విద్యార్థిగా నేను ఏమి సేవ చేయాలి, ఒక యువకునిగా నేను ఏమి సేవ చేయాలి, ఒక సామాన్య క్రైస్తవుడిగా నేను ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఒక సంఘ పెద్దగా నేను ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఒక ఉపదేశిగా నేను ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఒక వృద్ధురాలిగా నేను దేవునికి ఏ విధంగా సేవ చేయాలి అని మనలో ఉన్నటువంటి దైవ పిలుపును మనం గుర్తించిన ఎడల మనం నిజంగా దేవుని సేవలో మనం ఉంటూ ఉంటాము. కనుక దేవుడు మనందరికీ పిలుపునిచ్చినాడు. కానీ ఆ దేవుని పిలుపును, ఆ దైవ పిలుపును మనం గుర్తించలేకపోతున్నాం. కొన్నిసార్లు మన స్వార్థం చేత, మన యొక్క అహంకారం చేత, మనలో ఉన్న అహం చేత మనం ఆ దైవ పిలుపును తొక్కిపెడుతూ ఉన్నాము, అణిచివేస్తూ ఉన్నాము. దేవునికి సేవ చేసే వాళ్ళు మస్తు మంది ఉన్నారులే అని అనుకొని మనం దేవుని సేవకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క సేవ చేసే వాళ్ళు ఆడ చర్చికాడ దండి ఉన్నారులే, వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే అని అనుకొని చర్చికి దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున దైవ పిలుపు గురించి మనకు ఈ దినమున దివ్య పూజా పఠనాల్లో బోధిస్తూ ఉన్నవి. ఈ దినమున మొదటి పఠనంలో యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథం నుంచి, యెషయా గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. అసలు యెషయా ప్రవక్తను దేవుడు తన యొక్క సువార్త ప్రబోధానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, ప్రజలకు తన యొక్క వాగ్దానాలను ప్రవచించడానికి దేవుడు యెషయా ప్రవక్తను నియమించి ఉన్నాడు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో, అనగా క్రీస్తు పూర్వము 742వ సంవత్సరంలో యెషయా ప్రవక్తను దేవుడు ఎన్నుకొన్నాడు. దేవుడు యెషయా ప్రవక్తకు కళ వచ్చిందంట. ఆ కళలో ఏమని వచ్చింది? దేవుని యొక్క అంగి మరి ఆ దేవాలయాన్ని కప్పుతున్నట్లుగా కళ వచ్చింది. ఇదేమిటి? నాకు ఈ కళ రావడం ఏంటి? దేవుడు ఒక అంగి వేసుకొని తన అంగీతోటి దేవాలయాన్ని కప్పుతూ ఉన్నాడు అని. ఎప్పుడు వచ్చిందంటే ఆ కళ ఉజ్జియా రాజు అనేటటువంటి, అజరియా అనేటటువంటి రాజు చనిపోయిన తరువాత ఆ కళ వచ్చింది. ఆ రాజు ఏం చేసినాడంటే, ఈ ఉజ్జియా అనేటటువంటి, అజరియా అనేటటువంటి, ఈ ఉజ్జియాకే మరో పేరు అజరియా. మరి అజరియా యొక్క పరిపాలన, ఆయన ఇశ్రాయేలు ప్రజలలో, ఇశ్రాయేలు రాజులలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వారు ఈ ఉజ్జియానే. కనుక ఈ ఉజ్జియా రాజు మొదట్లో బాగానే దేవునికి భయపడి, మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ ఇశ్రాయేలు ప్రజలను పాలించినాడు. అయితే రాను రాను ఆయన ఎక్కువ కాలం పరిపాలించేసరికి తనలో ఇంకా రకరకాలైనటువంటి అహంకారము, ఇంకా దురహంకారము ఆయనలో చాలా ఎక్కువైపోయి దేవునికి విరుద్ధంగా మరి ఆయన చేశాడు. ఆయన చేసిన తప్పు ఏమిటంటే, ఆ ఉజ్జియా అనేటటువంటి రాజు
అజరయా అనేటటువంటి రాజు ఆయన చేసింది ఏమిటంటే యాజకులు చేయాల్సినటువంటి అర్చనను ఆయన చేశాడు. నేను రాజును కదా, నాకు అధికారం ఉంది కదా, నేను చేస్తాను, యాజకులే చేయాలనా, లేవీయుల యాజక వృత్తి చేయాలనా, నేను చేస్తానని చెప్పేసి ఆయన చేశాడు. అది తప్పు. మరి దేవుని విరుద్ధంగా ఆ తప్పు చేశాడు. కాబట్టి ఆ ఉజ్జియా మరణించిన తర్వాత అప్పుడు మరణించినటువంటి ఆ సంవత్సరంలోనే ఈ యెషయాకు కల వచ్చింది. ఆ కలలో దేవుడు కనిపించి దేవుడు ఆ దేవాలయాన్ని కప్పి, ఇదిగో పరిశుద్ధుడును పవిత్రుడును అయినటువంటి ఆ దేవుడు కలలో కనిపించినాడు. యెషయాకు కనిపించి, ఇదిగో నేను నిన్ను నియమిస్తున్నప్పుడు నాకు ఆ మాటలు రావు, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడేటటువంటి మరి అసభ్య పదజాలాన్ని నేను మాట్లాడుతున్నాను, అసభ్యంగా మాట్లాడేటటువంటి నా నోటిలో అన్ని చెడు మాటలే ఉన్నవి, అన్ని బూతు మాటలే ఉన్నవి అని అన్నప్పుడు దేవదూత ఒక నిప్పు కణికను బలిపీఠం మీద నుంచి తీసి ఆయన నోటికి అంటించగా ఆయన పాపాలన్నీ పరిహరించబడినవి. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఎవరిని పంపించాలి అని. ప్రియా స్నేహితులారా, ఈ యెషయా ప్రవక్త ఉజ్జియా అనేటటువంటి రాజు చనిపోయిన తర్వాత నియమింపబడినాడు. ఆ తర్వాత ఆయన యూదా రాజ్యాన్ని పాలించినటువంటి యోతాము రాజు క్రీస్తు పూర్వం 742 సంవత్సరం నుండి 735 సంవత్సరం వరకు పాలించాడు. ఆయన తర్వాత క్రీస్తు పూర్వము 735 సంవత్సరం నుండి 715 సంవత్సరం వరకు ఆహాసు రాజు పరిపాలించాడు. 715 సంవత్సరం నుండి 687 సంవత్సరం వరకు హిజ్కియా రాజు పరిపాలించాడు. అనగా ఈ యెషయా ప్రవక్త 3 రాజుల పరిపాలనలో ప్రవక్తగా తన ధర్మాన్ని నెరవేర్చినాడని మనకు అర్థమవుతుంది. యూదా రాజ్యాన్ని పాలించిన యోతాము రాజు కాలంలో, యూదా రాజ్యాన్ని పాలించినటువంటి ఆహాసు రాజు పరిపాలనలో, యూదా రాజ్యాన్ని పాలించిన హిజ్కియా రాజు యొక్క పరిపాలనలో, అనగా క్రీస్తు పూర్వం 742 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 687 సంవత్సరం వరకు ఈయన ప్రవక్తగా తన యొక్క ధర్మాన్ని నెరవేర్చినాడు. కనుక ప్రియా స్నేహితులారా, ఈ యెషయా ప్రవక్త ఏమని బోధించినాడు అంటే, ఈయన 742 సంవత్సరంలో ఆ ప్రవక్తగా నియమింపబడినప్పుడు ఆ తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ ఇజ్రాయేలు రాజ్యానికి ఇదిగో నాశనం దాపురించినదని, ఇదిగో మీరు మీ వైఖరి మార్చుకోవాలని, పద్ధతి మార్చుకోవాలని ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు వినలేదు. అసీరియా రాజు ఇశ్రాయేలు రాజ్యం పైన దండెత్తి క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యము నాశనమైనది. కనుక ప్రియా స్నేహితులారా, ఈ యెషయా ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాలను ప్రజలకు తెలియజేశాడు, దేవుని యొక్క వాగ్దానాలను ప్రవచించినాడు. ఆయన ప్రజలు వినలేదు. కనుక ప్రియా స్నేహితులారా, ఇదిగో మీ మీదికి నాశనం రాబోతుందని హెచ్చరించడానికి దేవుడు యెషయా ప్రవక్తను ఎంచుకున్నాడు. యెషయా ప్రవక్త దేవుని వాగ్దానాలను ప్రవచించినా కానీ ఆ ప్రజలు యెషయా ప్రవక్త మాట వినలేదు. ఆయన వినకున్నా కానీ యెషయా ప్రవక్త తన యొక్క ధర్మాన్ని తాను నెరవేర్చినాడు. ఈ రోజులో మనం ఏమనుకుంటాము, నేను చెప్తే వాళ్ళు వింటారా, నేను చెప్తే వాళ్ళు పద్ధతి మార్చుకుంటారా, నేను చెప్తే వాళ్ళు నమ్ముతారా అన్నటువంటి ఆలోచనలో మనం ఏం చెప్తాము, వీళ్ళు వినరు అని చెప్పి మనం చెప్పను కూడా చెప్పము. కానీ మన ప్రయత్నము, మన ధర్మము మనం పాటించాలి అని ఈ దినమున మొదటి పఠనం బోధిస్తూ ఉంది. అవతల నమ్మినా నమ్మకపోయినా, అవతల వాళ్ళు విన్నా వినకపోయినా, అవతల వాళ్ళు చేసినా చేయకపోయినా, కానీ మనం మాత్రం ప్రవక్త ధర్మంగా మనం కూడా వాళ్ళకి చెప్పాల్సింది దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి, చెప్పి తీరాలి. అది మన ధర్మము. వాళ్ళు పాటిస్తారా పాటించరా, అవలంబిస్తారా అవలంబించరా, వాళ్ళు ఆచరిస్తారా ఆచరించరా, అది మనకు అనవసరం.
దేవుని మాటలను చెప్పడము మన బాధ్యత, మన కర్తవ్యము, ఒక ప్రవక్త యొక్క ధర్మము. అదే యెషయా ప్రవక్త చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినలేదు. వినకున్నా కానీ దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను, ప్రవక్త యొక్క ధర్మాన్ని నెరవేర్చినాడు. ప్రియ స్నేహితులారా, ఆ విధంగా యెషయా ప్రవక్త దేవుని యొక్క చిత్తానికి విధేయుడై ఆయన ఒక ప్రవక్తగా ముందుకు వచ్చాడు. దేవుడు ఆయన ప్రవక్తగా పిలుచుకొని అభిషేకించి నియమించినాడు. ఇప్పుడు రెండవ పఠనంలో మనం పునీత పౌలు గారు తాము చెప్తూ ఉన్నారు. మరి దేవుని తెలుసుకున్నటువంటి యెషయా ఉన్నాడు, నేనా పాపాత్ముడనని చెప్పినాడు. దేవుడు అవన్నీ ఏం పట్టించుకోకుండా కానీ ఆయన ప్రవక్తగా అభిషేకించినాడు. రెండవ పఠనంలో పునీత పౌలు గారే ఉన్నారు, ఇదిగో నేను ఒకప్పుడు క్రైస్తవులను హింసించినాను, చెరసాలు పాలు చేసినాను, వాళ్ళని బాధ పెట్టినాను, వాళ్ళని హింసించాను అని చెబుతూ తన యొక్క అయోగ్యతను మరి ప్రజల ముందు పెడుతున్నాడు. నేను యోగ్యుడను కాదు, అయోగ్యుడను, క్రైస్తవులను హింసించినటువంటి వాడిని, నేను అపవిత్రుడను, కానీ పవిత్రుడైన దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఒక అపోస్తులలో నేను చివరి వాడిని, అల్పుడను అని చెప్పుకుంటూ ఇదిగో మీరు క్రీస్తు యొక్క ఉత్థానాన్ని విశ్వసించండి అని చెప్తూ ఉన్నారు. మనకు ఈ దినమున రెండవ పఠనంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ. కొరింథు అనేది గ్రీకు దేశంలో ఒక పట్టణము. మన కాడ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఈ విధంగా పట్టణాలు ఉన్నట్లుగా ఈ గ్రీకు దేశంలో కొరింథు అనేటటువంటి ఒక నగరము ధనికమైనటువంటి నగరము. అక్కడ వారు గ్రీకు మతాన్ని వాళ్ళు పాటించేటటువంటి వారు. ఆ గ్రీకు మతంలో ఎక్కువగా వాళ్ళు విచ్చలవిడిగా జీవించేటటువంటి వారు. వాళ్ళ యొక్క మతాచారాలు విచిత్రంగా ఉండేవి, అసభ్యంగా ఉండేవి, అసహ్యం కలిగే విధంగా, ఏవగింపు కలిగే విధంగా ఉండేటటువంటి ఆచారాలతోటి వాటిని ఖండిస్తూ వాటిని పాటించదని చెబుతూ యేసు ప్రభు యొక్క ఉత్థానం గురించి బోధిస్తూ క్రైస్తవ సంఘాలను ఎన్నిటినో ఆయన స్థాపించాడు. అందుకే మరి దేవుడు పునీత పౌలు గారిని ఎన్నుకొని పౌలు గారి ద్వారా ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించినాడు. ఆ విధంగా పునీత పౌలు గారు దేవుని పిలుపును అందుకొని దేవుని పిలుపును పొంది సువార్త ప్రబోధం చేశారు. ప్రియ స్నేహితులారా, ఈ దినం నా సువిశేషంలో మన మొదటి పఠనంలో యెషయా నా నోటి నుండి అన్నీ మరి చెడు మాటలే వస్తాయన్నటువంటి, నేను పవిత్రును కాను అపవిత్రుని అని చెప్పినటువంటి యెషయా మాదిరిగా క్రైస్తవులను హింసించినటువంటి పాపాత్ముడిగా పునీత పౌలు గారు చెప్పుకున్నట్లుగా ఈ దినం నా సువిశేషంలో కూడా పునీత సీమోను పేతురు గారు కూడా ఇదిగో నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండి అని యేసు ప్రభువుని అంటూ ఉన్నారు. అయినా కానీ దేవుడు వాటిని ఏం పట్టించుకోవడం లేదు. మరి వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా దేవుడు వారిని పిలుచుకుంటూ ఉన్నాడు. మరి క్రైస్తవులందరూ దేవునితో ఏదో ఒక విధంగా అనుభవాన్ని చెందితే తప్ప ఎవరు దేవుని దగ్గర ఉండలేరు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పుట్టిందేమో బెత్లెహేములో కదా, యేసు ప్రభు పెరిగిందేమో నజరేతులో. మరి యేసు ప్రభు తన యొక్క ప్రజా జీవితంలో ఏ ఊర్లో ఉన్నాడు? కపర్నాము అనేటటువంటి నా పట్టణంలో ఉన్నాడు. యేసు ప్రభు కపర్నామునకు మారిన తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో వేదబోధ చేస్తూ ప్రార్థనలు చేసేటటువంటి వారు. ఈ సీమోను పేతురు సొంత ఊరు కూడా కపర్నామే, ఈయన ఉన్నటువంటి పట్టణం కూడా కపర్నామే. కనుక యేసు ప్రభువు విశ్రాంతి దినాన, సబ్బాతు దినాన దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఈ కపర్నాములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు సీమోను పేతురు కూడా ఈ కపర్నాములో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి సబ్బాతు దినమున ప్రార్థన చేసేటటువంటి వారు. ఆ విధంగా యేసు ప్రభు వారికి పరిచయం అయినాడు. యేసు ప్రభు యొక్క శక్తియుక్తులు ఏంటో వారికి అర్థమైనవి. యేసు ప్రభు చేసేటటువంటి వేద బోధనలను ఈ పునీత సీమోను పేతురు గారు చూశారు. కనుక ఒక రోజున ఏం జరిగిందంటే, సీమోను పేతురు ఒడ్డున ఉండి వలను సవరించుకుంటూ ఉన్నారు.
యేసు ప్రభు పొద్దున్నే వచ్చి మరి ఆయన పడవలో కూర్చున్నాడు. మరి అక్కడ ఎంతోమంది యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి, సువార్తను వినడానికి, వేద బోధనలు వినడానికి ఎంతోమంది వచ్చారు. అయితే యేసు ప్రభు కొంచెం పడవను లోపలికి తీసుకుపోమన్నాడు. ఆ వేద బోధలు అయిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు, సీమోను పేదలతో ఇదిగో లోపలికి పోనిచ్చి మరి మీరు వలలు వేయండి, చేపలు పడతాయి అన్నారు. మరి మామూలుగా చేపలు పట్టేవారు రాత్రిపూట పోయి వాళ్ళు వలలు వేసి చేపలు పట్టుకొని తెల్లారేసరికి తిరిగి వస్తాయి. కానీ ఆ రోజున సీమోను పేతురు కానీ అక్కడ ఉన్నటువంటి జబదాయి కుమారులకు కానీ ఎవరికి చేపలు పడలేదు. వాళ్ళు నిరుత్సాహంతో వాళ్ళు వలలను సవరించుకునేటటువంటి సమయంలో యేసు ప్రభు వచ్చి మీరు లోపల పోనిచ్చి పడవలు పోనిచ్చి ఇదిగో వల వేయండి మీకు చేపలు పడతాయి అన్నప్పుడు వాళ్ళు బిత్తరచూపులు చూసినారు. మేము రాత్రంతా ఇంత అనుభవం ఉన్నది, మాకు ఎంతో అనుభవం ఉన్నది, ఎప్పటి నుంచో మేము చేపలు పడుతున్నాం, ఒక్క చేప పడలేదు, మరి ఈయన ఏంది ఇప్పుడు వచ్చి వలలు వేయమంటున్నాడని సరైన చెప్తున్నాడు కదా, వేద్దామని చెప్పేసి యేసు ప్రభు మాటలో శక్తి ఉంది కనుక, యేసు ప్రభు యొక్క మాటలో బలం ఉన్నది కనుక యేసు ప్రభు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు పడవని లోపలికి పోనిచ్చి సముద్రంలోనికి పోనిచ్చి వల వేయగానే వల చినుగునన్నీ చేపలు పడ్డాయి. మరి వాళ్ళ పడవ మునిగిపోతుందేమోనని పక్కనే ఉన్నటువంటి జబదాయి కుమారుల యొక్క పడవను కూడా కేక వేస్తే ఆ పడవ కూడా వచ్చింది. మరి ఆ చేపలు మరి ఆ పడవ నింపగా ఆ రెండు పడవలు కూడా మునిగిపోయే స్థితిలో అన్ని చేపలు పడినవి. అయితే ఒడ్డునకు వచ్చిన తర్వాత సీమోను పేతురు పోయి యేసు ప్రభు పాదాలపై పడి నేను పాపాత్ముడను ప్రభు, నన్ను విడిచిపో అన్నాడు. అంటే నీవు ఒక పరిశుద్ధుడవు, నీవు పవిత్రుడవు, నీ దగ్గర శక్తి ఉంది, నీ దగ్గర బలము ఉన్నది కనుక నీ మాటలో బలం ఉంది, నీ మాటలో శక్తి ఉంది. కానీ నేనా అపవిత్రుడను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నారు. ప్రియ స్నేహితులారా, మనం రాజకీయ నాయకుల దగ్గరికి పోతే మనకు అనిపిస్తుంది ఏంద్ర నాయన నేనేంది ఇంత తక్కువలో ఉన్నాను, ఆయన చూడు ఎంత రాజకీయంగా ఎదిగినాడో అనిపిస్తుంది. ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అబ్బో ఈయనకు మందుల గురించి చాలా తెలుసు, నాకేం తెలీదు అని అనిపిస్తుంది. అదే లాయర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఆయన సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తూ ఉంటాడు. అప్పుడు మనం చూసి వీళ్ళకి ఇంత జ్ఞానం ఎప్పుడు వచ్చింది అని చెప్పి మనం చాలా తక్కువ అనిపించుకుంటూ ఉంటాం. అదే ఒక పరిశుద్ధుడి ముందు మనం ఉంటే మన పాపం ఏదో మనకు కనబడుతుంది. నేను ఎంత అపవిత్రంగా ఉన్నాను, నేనెంత పాపాత్ముడిగా ఉన్నాను అని మన పాపం మనకే గుర్తు తెస్తూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, జ్ఞానుల ముందు అజ్ఞానులు నాకు జ్ఞానం లేదని అనిపిస్తున్నట్లుగా పవిత్రుడైనటువంటి యేసు ప్రభు ముందు సీమోను పేతురు ఇదిగో నేను పాపాత్ముడను అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడకుండా ఇదిగో నేను భయపడవలదు, ఇక నుండి మీరు మనుషులను పట్టువాడవైగా ఉందువు అని యేసు ప్రభు పిలుపునిస్తూనే అతన్ని అభిషేకించి ఆయనను నియమిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, ప్రతి దైవ పిలుపులో ఒక బాధ్యత ఇమిడి ఉన్నదని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఈ దినమున సువిశేషంలో పునీత సీమోను పేతురు గారిని పిలిచినట్లుగా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. చేపలు పట్టుకునేటటువంటి సీమోను పేతురు నేను పాపాత్ముడని ఒప్పుకున్నా కానీ యేసు ప్రభు దిగో అని తన యొక్క కార్యానికి పిలుస్తూ తన బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. నీవు మనుషులను ఇక నుండి పట్టువాడవై ఉందువు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అని యేసు ప్రభు నియమిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, కుటుంబ జీవితంలో కూడా మనము దేవుని సేవ చేయవచ్చు అని దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక మనమందరము ఈ దినమున యెషయాను పాపాత్ముడైనటువంటి అపరిశుద్ధుడైనటువంటి యెషయాను దేవుడు పవిత్రపరిచి అభిషేకించి ప్రవక్తగా అభిషేకించినట్లుగా మరి క్రైస్తవులను హింసించినటువంటి సౌలును మరి యేసు ప్రభు పౌలుగా అభిషేకించి క్రీస్తు సువార్త ప్రబోధాన్ని తన సువార్త ప్రబోధాన్ని చేయమని చెప్పేసి అపోస్తలులుగా యేసు ప్రభు అభిషేకించినట్లుగా ఈ దినమున సువిశేషంలో సీమోను పేతురుని పిలిచి మరి వారిని మనుషులను పట్టువాడవేందుకు కానీ అభిషేకించినట్లుగా మనల్ని కూడా ఈ దినమున
దినమున మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క శుభవార్త కోసము, తన సువార్త ప్రబోధం కొరకు, తన సేవ కొరకు యేసు ప్రభు ఈ దినమున మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు. మనకు దైవ పిలుపునిస్తున్నాడు. ఆ దైవ పిలుపును మనం గుర్తించి, ఆ దైవ పిలుపును మనము గుర్తు చేసుకొని, ఆ దైవ పిలుపును మనము తెలుసుకొని, మనకు ఒక క్రైస్తవుడిగా నాకు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి, నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని గుర్తించి మనం ఆ దైవ పిలుపు ప్రకారంగా దేవుని సేవ చేయడానికి, దేవుని ప్రజలకు సేవ చేయడానికి మనం ముందుకు వద్దాము. ఆ దైవ పిలుపులోనే, ఆ దేవుని సేవ చేయడంలోనే మనకు ఆశీర్వాదాలు ఉన్నవి. ఆ ఆశీర్వాదాలను మరవద్దు, మనము ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు. దేవుడు మనకిచ్చిన దైవ పిలుపును పొంది ఆ దైవ పిలుపుకు స్పందించి మనం దేవుని సేవ చేద్దాము, దేవుని దీవెనలు పొందుదాము. ఆమేన్.